మంచి మనసు, పేదలకి సహాయం చేసే మనస్తత్వం. ఆ వ్యక్తి వ్యాపారం తలపెట్టాడంటే దాంట్లో కూడా ఒక రీజన్గా చేసే ఆలోచనతో ఆ వ్యాపారం చేస్తాడు. కనుక ఆ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుద్ది. మరి ఈ వ్యాపారంలో ఎవరో లావాదేవీలు కొనుక్కున్నా కానీ వాళ్ళకు కూడా కలిసి వచ్చే విధానంగానే ఉంటుంది, కానీ లాస్ వచ్చే విధానంగా ఏమీ ఉండదు. ఇతను చేసే విధానం చాలా చక్కటి విధానం, మంచి మనసు, మంచి మనస్తత్వం. ఇది వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుందని ఆశిస్తూ ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతన సంవత్సరం ప్రారంభం. అలాగే నా సోదరుడు నాకు కుటుంబంలో అన్నింటిలో కన్నా కూడా ఏదున్నా కూడా అన్నయ్య నేనున్నానని చెప్పే నా తమ్ముడు పేర్చెల్ల మురళీకృష్ణరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన వశిష్ట రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఓపెన్ చేయటం, ఇవాళ సంఘంలో ఉన్నటువంటి సంఘ సేవలు చేసే విషయంలో, ఎవరినన్నా ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే మురళీకృష్ణరాజు గారు ఇవాళ ఈ యొక్క ఒక కన్సల్టెంట్ కంపెనీని ప్రారంభించటం నిజంగా మా ఇలవేలుపు పొంతలముసలం తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ ఇలవేలుపైన గ్రామదేవత బొలుసులమ్మ అమ్మవారి దీవెనలతో, కలియుగ వెంకటేశ్వర దీవెనలతో నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, 100వ పుట్టినరోజుకు కూడా నేను పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తను చేసే ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, 10 మందికి మళ్ళీ తను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి 10 మందిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నా యొక్క దీవెనలు ఆయనకి తెలియజేసుకుంటూ నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, జై శ్రీరామ్. మరి ఈరోజు నూతనంగా ఏదో గ్రీన్ ఏషియా కాంప్లెక్స్లో ప్రారంభించబడిన వశిష్ట రిటైల్ కన్స్ట్రక్షన్ ఆఫీసు ప్రారంభోత్సవం, అలాగే మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మురళీకృష్ణరాజు గారి పుట్టినరోజు, మరి ఫౌండేషన్ ముఖ్యంగా సేవా దృక్పథం తెలియవారు మురళీకృష్ణరాజు గారి సోదరుడు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే చాలామంది సంపాదించారు ఆస్తులు, చాలా విషయాలు చేస్తారు, కానీ ఎవరు కూడా అంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమం ముందుకు రారు. కానీ మరి మురళీకృష్ణరాజు నాకు తెలుసున్న కాడి నుంచి కూడా నాకు రామారామి ఆయనతో 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి స్నేహబంధాలు ఉన్నాయి. మరి అప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ, ఎవరు అధికారంలో ఉన్నా ఆయన మాత్రం ఆయన సేవా కార్యక్రమం చేసుకుంటూ, అటు లయన్స్ క్లబ్ అవ్వచ్చు, ఇటు మురళీకృష్ణ సేవా ట్రస్ట్ అవ్వచ్చు, ఆ రకంగా ఒక మంచి ఆలోచనతో ఆయన ఎప్పుడూ కూడా పేద ప్రజలను ఆదుకునే విధంగా, కష్టాలను ఆదుకునే విధంగా ఎదుర్కొంటున్న మురళీకృష్ణరాజు గారికి మరి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వశిష్ట ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగే కాదు, ఈరోజు ప్రత్యేకంగా మరి జనవరి 1 అంటే అందరం మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటాం. కానీ ఇవాళ విశేషం ఏంటంటే ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నేను ఉదయపూర్వక జన్మదినోత్సవ అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కాకుండా
మరి మంచి ఉన్నత పదవుల్లో కూడా ఉండాలని ఆయనని, ఆయన సేవా దృక్పథం వెళ్తున్నారు. ప్రజలు కూడా ఆయన మంచి సహకారంతో ఆయన ఎదురుకు వెళ్ళాలని, ఆయనకు భగవంతుడు పార్వతీ పరమేశ్వరులు ఆయురారోగ్యాలు అష్టాశ్వర్యాలు ధనధాన్యాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడాలి. ఆ వేడుకొండ వెంకటేశ్వర స్వామి కరుణాకరసులు ఎప్పుడు ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఈరోజు జనవరి 1 నూతన సంవత్సరాది సందర్భంగా పేరుచెర్ల ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి అదేవిధంగా లయన్స్ క్లబ్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ పేరుతో 25 సంవత్సరాలుగా ఈ తాడేపల్లిగూడెం పట్టణమే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరికీ తన అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు ఆయన జన్మదినం కూడా ఈరోజే కావడం, పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు నిండు నూరేళ్ళు అతనికి మంచి ఆశీస్సులు, మంచి అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారి సేవలు మరింత విస్తృతంగా ఈ పేదలకు కానీ పేద ప్రజలకు కానీ అలాగే యువతకు కానీ అలాగే అందరికీ కూడా అందే విధంగా ఆయన సేవలు మరింత విస్తృతంగా చేసే విధంగా ఆయనకి భగవంతుడి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా మా మిత్రుడు మురళీకృష్ణరాజు గారికి కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఈరోజు వశిష్ట రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఓపెనింగ్ జరగడానికి మన మురళీకృష్ణరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం కావున ఆయన తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలే కాకుండా మొత్తం జిల్లాలోనే కాకుండా మా క్షత్రియ సేవా సమాఖ్య తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన యొక్క లైన్స్లో ఉంటూ అలాగే ఎన్నో రకాలైన సంస్థల్లో సభ్యత్వంతో పాటు ప్రతి వారికి ఏది అవసరం వచ్చినా నేనున్నాను అని చేయటం, అలాగే వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కన్నా ఆయన సర్వీస్ యాక్టివిటీస్లో ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈవేళ మనకి తాడేపల్లిలో మంచి సెంటర్లో వారి యొక్క సర్వీసు అండ్ వ్యాపారం రెండు ఉపయోగపడేలాగా అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ వారికి నా యువక అభివందనం తెలియజేస్తుంది. శివ లోపలికి తీసుకెళ్ళు. నమస్కారం, అందరికీ నమస్కారం. 20 సంవత్సరాల క్రితం నా మిత్రుడు పేరుచెర్ల మురళీకృష్ణరాజు ప్రారంభించినటువంటి వశిష్ట రియల్ ఎస్టేట్ ఇది కానీ సంస్థ కానీ అలాగే పేరుచెర్ల ఫౌండేషన్ కానీ సోదరుడు స్టార్ట్ చేసిన అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఒక మిత్రుడిగా తన ఎప్పుడూ కూడా నలుగురిని చేసే మంచి పనుల్లో కలుపుకొని తీసుకెళ్ళడం మా సోదరుడికున్న ఒక ముఖ్యమైన మంచి లక్షణం. తను మాత్రమే చేయాలనుకోవడం, తనకు మాత్రమే పేరు రావాలనుకోవడం ఇప్పుడు దాకా నేను నా 20 సంవత్సరం మా ఇద్దరు స్నేహంలో చూడాల. మీ ఇద్దరం కలిసి రాజకీయాల్లో సుమారుగా 15 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఎప్పుడూ కూడా తనతో పాటు నలుగురిని ముందుండి వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చేలాగా తన పక్క నుండి నిర్వహించడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఈ వశిష్ట ఏదైతే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉందో ఇది దినదినాభివృద్ధి చెంది ఇంతింత ఒటడింత అన్నట్టు బాగా ఎదిగి ఈ కాంప్లెక్స్లో కొత్తగా సొంతంగా మళ్ళీ పునఃప్రారంభించిన ఈ దీంట్లో ఏజెన్సీ వచ్చే సంవత్సరానికి 4 షట్టర్ల సైజుకి ఎదగాలని, అద్భుతమైన వెంచర్లతో బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడికి పేరుచెర్ల మురళీకృష్ణరాజుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మరి ఈ రోజున కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అందరూ చక్కగా ఆనందంగా రాత్రి నుంచి కూడా హ్యాపీగా ఉండి ఈ రోజున మళ్ళీ మన పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు విశిష్ట రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ మరి ఓపెన్ చేయడం, మరి దానికి కూడా ఎంతో సంతోషంగా మన వాళ్ళందరూ కూడా పాల్గొవడం, మరి పెద్దలు రఘురామ్ గారు చెప్పినట్టుగా దినదిన అభివృద్ధి చెందుతూ వ్యాపారంలో మరింత ఉన్నత శిఖరాలు చేరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని తమ్ముడు, ఎందుకంటే ప్రజాసేవకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. వికలాంగులకు కానీ ఏదైనా ప్రతి కార్యక్రమాలు పాల్గొంటాడు. కాబట్టి ఇటువంటి మంచి మనసున్న వ్యక్తి మరి ముందుకు ఎదిగితే చాలామందికి న్యాయం జరుగుద్దనే కోరికతో మరి దీవిస్తూ తమ్ముడు ఉన్నత పదవులకి, ఉన్నత శిఖరాలకి, మంచి ఎదుగుదలకి అందరూ కూడా తోడ్పడాలని ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మురళీకృష్ణ వెంట ఉండి ఆయన వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మురళీకృష్ణరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని, అలాగే వశిష్ట రియల్ ఎస్టేట్ నూతన భవనంలోకి మార్పు చేయడం,
ఆల్రెడీ ఇది ఒక చోట బ్రహ్మాండమైన పొజిషన్లో నడుస్తున్నదాన్ని ఇక్కడికి మార్చి చేసుకోవడం, వచ్చే రోజుల్లో ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానం చెంది మా మురళీకృష్ణరాజు అలాగే మా తమ్ముడు నరేష్ వారి ఈ పట్టణానికి మా వాడు సామాజిక సేవలో కూడా నా ముందుంటాడు కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందాలి, దాని ద్వారా సామాజిక సేవ కూడా మరింత వృద్ధి చేసి ఒక రోల్ మోడల్గా ఈ ఊళ్ళో యువకులకి అక్కడ ఉన్నటువంటి మా నారిని యాదవ శివాజీ వీళ్ళందరూ ఈయన బాటలోకి వెళ్ళి మీరు కూడా యువకులుగా ఇంకా బాగా మీరు కూడా చేసి ఈ పట్టణ అభివృద్ధికి పట్టణంలో ప్రజలకి సేవ చేసుకోవడంలో ముందుండాలని చెప్పి దానికి మురళీకృష్ణరాజు రోల్ మోడల్గా తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో నేను వీరందరితో కలిసి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మా తమ్ముడు మురళీకృష్ణరాజు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా తమ్ముడి గారు మురళీకృష్ణరాజు గారు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తాడేపల్లిపట్నంలో పేర్చెర్ల ఫౌండేషన్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే లయన్స్ ఇంటర్నేషనల్లో ఒక సభ్యుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాలామంది డబ్బులు సంపాదిస్తారు సహజం, కానీ సేవ చేసే గుణం అందరికీ ఉండదు. అందులో మురళీకృష్ణరాజు గారు ఒకరిని తెలియజేసుకుంటాను. అలాగే వశిష్ట రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారం చిన్నప్పటి నుంచి వ్యాపార రంగాల్లో ముందున్న మా తమ్ముడికి అభినందన తెలియజేసుకుంటూ ఆ వినాయకుడి ఆశీస్సులతో దిన అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ అందులో ఈరోజు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మురళీకృష్ణరాజు గారికి అభినందన సెలవు తీసుకుంటాను. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎగ్గిన నాగబాబు గారికి అలాగే ఈ సంస్థ అధినేత పేర్చెర్ల మురళీకృష్ణరాజు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంస్థ నిర్విరామంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ పేర్చెర్ల ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనాలో కూడా అందరూ బయటికి రావడానికి కూడా భయపడే రోజుల్లో కూడా నిత్యము ఒక సంవత్సరం పాటు సేవలో ప్రతి ఇంటికి కూడా వాటర్ కానీ అలాగే కాయగూరలు కానీ అన్నీ పంచుతూ నిత్యము సేవలో తలమునకలయ్యి సేవా కార్యక్రమే ధ్యేయంగా పెట్టుకొని అలాగే ఎక్కడ ఇల్లు కాలిపోయినా కూడా ఈ పేర్చెర్ల ఫౌండేషన్ ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ వశిష్ట రియల్ ఎస్టేట్ స్థాపించిన తనకి నిత్య కూడా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో మరింత సేవా కార్యక్రమాలతో ఉన్నత పదవి అలంకరించి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం మా మిత్రుడు మా అందరిలో తోడుగా నీడగా ఉండే కల్మషం లేని వ్యక్తి పేర్చెర్ల మురళీకృష్ణరాజు 20 సంవత్సరాల క్రితం వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీని స్థాపించడం జరిగింది. అది దినదిన ప్రవర్ధనం అవుతూ ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెంచుకుంది. అలాగే ఈరోజు ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈ వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మంచి సేవాభావంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆర్థికంగా మంచి బలవంతం చేసే విధంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ వీరు కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని పేరున కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరి సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరం కూడా మరి పేర్చెర్ల ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం మా ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు మా ఇంటి నుండి ఏదో ఒకటి చీరో బెడ్షీట్స్ మనం జనవరి 1న ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మరి అదేవిధంగా
వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీగా మీ అందరి పట్టణ ప్రజలందరి ఆశీస్సులతో మరి ఇక్కడ వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా నూతన కార్యాలయాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళలందరికీ కూడా మా పేరుచెర్ల ఫౌండేషన్ తరఫున, తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున వారికి సహకారం అందించాలని మా పెద్దలు, ఫౌండేషన్ సలహాదారులు ఎగ్గి నాగబాబు గారు, సిహెచ్ఆర్కే వర్మ గారు, గట్టి మాణిక్యలరావు గారు, ఇటువంటి పెద్దలందరూ సూచనల మేరకు, మా పెద్దవాడ రాంబాబు గారు వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఉదయం నుండి కూడా నా పుట్టినరోజు సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా, మా కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మరి అనేక విధాలుగా సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫోన్స్ ద్వారా కానీ, స్వయంగా వచ్చి కానీ నాకు విశేషం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పేరుచెర్ల ఫౌండేషన్ 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మరి ఈ వార్షికోత్సవాన్ని, ఆవిర్భావ దినోత్సవాన్ని తప్పనిసరిగా చేస్తూ మా వంతు సహకారం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా పెద్దలు బాబాయ్ బెజవాడ రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహించి ఈ ఫౌండేషన్ ప్రారంభం నాటి నుండి కూడా కొన్ని కార్యక్రమాల్లో వారి యొక్క సహకారం అందించినటువంటి మహిళామణి సోదరి కొల్లి రమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా పేరుచెర్ల మురళీకృష్ణ గారు చెప్పాలంటే, మేము ప్రతిరోజు కూడా ఉదయం 6 to 8 కలిసే ఉంటాం. రోజు కూడా అలా కలిసి వాకింగ్ చేస్తూ ఉంటాం. తాడేపల్లిలో ఏ సంఘటన జరిగినా సరే దానికి నేనున్నాను ముందు ఆయన ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ఒక గైడెన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన ముందుకి. అలాగే మన తుఫాన్ వచ్చింది మన విజయవాడలో, ఇక్కడ కార్యక్రమాలు చేయడం కాదు, పొరుగురు కార్యక్రమాలు కూడా 20 రోజులు కంటిన్యూ మా సంస్థ నుంచి, ఆయన పేరుచెర్ల ఫౌండేషన్ నుంచి మంచి సేవా కార్యక్రమాలు అందించిన అద్భుతమైన వ్యక్తి ఆయన పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారు. అందువల్ల ఈ విశిష్ట రియల్ ఎస్టేట్ ఎందరో అభివృద్ధి చెంది ఆ పరమేశ్వర కరుణాగ్రాక్షాలతో ఆయన అభివృద్ధి చెందితే 10 మందికి సాయం చేస్తే కనుక మా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉంటాయని చెప్పుకుంటూ నమస్తే. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ నేనున్నానని మాలా వయసు ఉన్నవాళ్ళని కూడా కలుపుకుంటూ, అలాగే ఇది పొలిటికల్ కాదు, ఇది ఒక సేవా భాగం అనే నడవడికలో నడుస్తూ ఎన్నెన్నో సేవలు చేస్తున్నాడు అనగా ఆ కుర్రాన్ని పుట్టినరోజు నిమిత్తం నా కొడుకు లాంటి వాడనక ఆశీర్వాదం చేస్తూ ఓం నమ శివాయ. శుభ సాయంత్రం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలతో పాటుగా మరో శుభకరమైనటువంటి విషయం ఏంటంటే, మాకు అత్యంత ఆప్తులు మరి సమాజ హితం కోసం వెన్నుదన్నుగా ఉండేటువంటి మా మురళీకృష్ణరాజు గారి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజు మరి రావడం చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటుగా వశిష్ట అనేటువంటి ఒక సంస్థను ఆయన నెలకొల్పి 25 వసంతాలైంది. మరి ఈ సందర్భంగా ఈ 25 సంవత్సరాల నుంచి వ్యాపారం చేయడంతో పాటుగా ఎంతో మంది పేదలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మంచి మనిషి, పరోపకారం మిదం శరీరం అన్నట్టుగా ఇతరుల కోసం కూడా శ్రమించడం చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మా మురళీకృష్ణరాజు గారు నా హృదయపూర్వక మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఈ సందర్భంగానే మరి కొంతమంది మహిళల కోసం ప్రత్యేకంగా దుప్పట్లు కూడా ఇచ్చేటువంటి మంచి సాంప్రదాయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి మా హెచ్డిఎఫ్సి మేనేజర్ గారు వారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.
సేవకు ప్రతిరూపంగా ఉండేటువంటి వ్యక్తులు మా ఏకే నాగబాబు గారు. వారు కూడా దేవీ మహంకాళం ఉత్సవాలు చేస్తూ ఎంతోమందికి చేతులు ఇస్తూ ఉంటారు. అలాగే మా మహేంద్ర వర్మ గారు మరి ఆధ్యాత్మికతకు మరి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ద్వారా అనేక మంది యువతకు జాగృతి కల్పిస్తున్నటువంటి మంచి మనసున్న మనిషి మా మహేంద్ర వర్మ గారు. అలాగే నారాయణ కృష్ణారావు గారు, బెజవాడ రాంబాబు గారు మరి కౌన్సిలర్గా ఉంటూ తదుపరి సాహిత్యం కవితా రంగంలో విశేష సేవలు అందిస్తూ ఎంతో మందిని జాగృతి పరుస్తున్నటువంటి కొల్లి రమావతి గారు. అలాగే బార్ అసోసియేషన్ ద్వారా మంచి సేవలు చేస్తూ మరి ఎంతో జాగృతి పరుస్తున్నటువంటి మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ గారు. అలాగే మరి ఏదైతే కంచర్ల ఆయుర్వేదం ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ పరోపకారంగా ఉన్నటువంటి మా డాక్టర్ నరసింహరావు గారికి ఈ కార్యక్రమంలో ఎంతో మంది ఆప్తులు అందరూ ఉన్నారు. మురళి గారి యొక్క మిత్రులు అంటే మనంతా ఒక టీం. ఈ టీం ద్వారా నిరంతరం కూడా వారు కూడా తమ యొక్క సహకారం ఉండాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పేరుచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపక దినం. ప్రతి సంవత్సరం కూడా ఈ పేరుచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపక దినాన్ని ఒక మంచి సేవా కార్యక్రమంగా చేస్తున్నటువంటి మిత్రులు మురళీకృష్ణరాజు గారు. అది ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావడం, ఆయన జన్మదినం సందర్భంగా కూడా సంవత్సరం పొడుగునా ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. కానీ ఈ రోజు కూడా ఆయన ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక దినం సందర్భంగాను ఆయన జన్మదినం సందర్భంగా కూడా ఏదో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఈరోజు 25 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో వశిష్ట రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ పేరుతోటి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దిగ్విజయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ఒక సొంత భవనంలోకి ఆయన కార్యాలయాన్ని తన మిత్రులు పెద్దలు అందరి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అది విజయవంతంగా నడవాలని అందరి సహకారంతో ఈ వ్యాపారం ముందుకు సాగాలని. ఏం చేతనంటే ఇంతకుముందు లాయర్ గారు చెప్పారు, ఎవడైనా వ్యాపారం చేసుకుంటే దానివల్ల లబ్ధి అతనికే కలగొచ్చు, కానీ మురళీకృష్ణరాజు గారు 10 రూపాయలు సంపాదించుకుంటే అందులో 4 రూపాయలు పేదలకు కూడా ఖర్చు పెడతారు. కాబట్టి ఆయన ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక వివాద రహితుడిగా రాజకీయాల్లో అతను చెప్పినట్టుగా ఏదైనా ఈ సేవా కార్యక్రమాల్లో కానీ రాజకీయాల్లో కానీ నేను శ్రీకారం చుట్టించినప్పటికీ కూడా చాలా చక్కగా అందరితోటి మంచి భావనతోటి, మంచి స్నేహభావంతో, వివాదాలకి దూరంగా ఉంటూ చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే వీళ్ళలో ఉన్నటువంటి ఆ సేవా తత్పరతను గుర్తించి మాణిక్యాలరావు గారు కూడా ఇతర పెద్దలు కూడా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఆయన సేవలు మరింత విస్తృతం చేయాలని ఆయన్ని లయన్స్ క్లబ్ డైమండ్స్ పేరుతోటి ఆయన అధ్యక్షులుగా పెట్టి అదొక కార్యక్రమాన్ని కూడా జరిపించడం. ఈ విధంగా ఏదైతే ఒక చిన్న వయసులోనే అందరిలో మమేకమై పెద్దల యందు గౌరవభావంతో ఉంటూ చక్కగా ఒక చక్కటి నడవడిక యువతందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా పేరుచెర్ల మురళీకృష్ణరాజు గారి జీవితం ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఆయనకి భగవంతుడు
పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని అందించి 10 మందికి సేవ చేసేటటువంటి సంకల్పాన్ని కానీ ఆ బలాన్ని కానీ ఆ శక్తిని కానీ ఆయనకు ప్రసాదించాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి ఆశీస్సులు ఆ మురళీకృష్ణరాజు గారి మీద ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో పేషెన్సీతో మరి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ పేర్చర్ల ఫౌండేషన్ 12 సంవత్సరాల నుంచి మేము ఈ సేవలు మా సొంత డబ్బులతో మేము నిర్వహిస్తున్నామంటే మా కుటుంబ సభ్యులు, మా బామ్మర్దులు, మా సోదరులు కూడా వారి యొక్క సహకారం ఉంది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని మరి ఈ రోజున ఎన్నో పనులున్న January 1 అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే వారు నాయకులుగా ఉన్నప్పుడు వారిని అభినందిస్తాకి అనేక మంది ప్రజలు వారు కావాల్సిన వారు అందరూ రావడం జరుగుతుంది. కానీ January 1 రోజున ఇంచుమించు 2-3-4 గంటల్లో ప్రతి సంవత్సరం కూడా మాకు కేటాయిస్తున్నటువంటి పైడికొండ మాణిక్యాలరావు గారు కానీ, మరి కన్మూరి బాబిరాజు గారు కానీ, మిగిలిన శాసనసభ్యులు కానీ, మరి అదేవిధంగా చైర్మన్స్, వైస్ చైర్మన్స్ కూడా వారు ఏ హోదాలో ఉన్నా కూడా ఫౌండేషన్లో సభ్యులుగా మా నంద్యాల కృష్ణమూర్తి గారు కానీ అన్ని సంఘాల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 25 సంవత్సరాల నుంచి మీరు అందిస్తున్నటువంటి ఈ సహకారం, మీ ఆశీస్సులు, ముఖ్యంగా నా మిత్రులు, నేను ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటూ ఉండే నా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని మరి రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి సత్యనారాయణ రాజు గారు వారి దంపతులు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇన్ని సేవా కార్యక్రమాలు పాల్గొన్నా లేకపోతే స్నేహితులతోటి నరేష్ అంటే ఇతనే నరేష్ బావగారికి బ్యాక్ బోన్లా ఉంటూ జీవితకాలం అంతా కూడా బావగారి సేవలో నువ్వు సహకరించాలని నరేష్ కూడా చెప్తూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కరెక్ట్గా ఆయన 25 సంవత్సరాలు, మా స్నేహం కూడా 25 సంవత్సరాలు. ఎర్ర నారాయణ స్వామి గారు ఎమ్మెల్యేగా ఉండగా నేను ఫస్ట్గా రాజకీయం కౌన్సిలర్గా పోటీ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇద్దరు మిత్రులత్వం అలాగే ఉంది. అలాగే ఎగ్గు నాగబాబు గారు కూడా ఆ రోజు మ్యాండేట్ ఇప్పించిన దాతల్లో ఆయన భాస్కర్ రాజు గారు నాకు ఎర్ర నారాయణ స్వామి గారు మ్యాండేట్ ఇవ్వకపోతే దెబ్బలాడి ఇప్పించిన వ్యక్తి మన ఎగ్గు నాగబాబు గారు. ఆయన ఏ చేతి అయితే రాజకీయ మ్యాండేట్ ఇప్పించారో ఈ రోజు కూడా తిరిగి లేకుండా 25 సంవత్సరాలు సుదీర్ఘంగా కౌన్సిలర్గా ఉండడం ఉంది. నేను ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా కౌన్సిలర్గా ఉన్నాను, ఎందుకంటే ఎలక్షన్ జరగలేదు ఇప్పటి వరకు. అలాగే అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అదే చెప్తున్నాను. పార్టీ ఇప్పించిన యజ్ఞనాబాబు గారికి, అలాగే నా మిత్రుడు పేర్చల మురళీకృష్ణ గారికి, వేదిక నామించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే ఈ సంవత్సరంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని దుఃఖంతో కోరుకుంటూ మంచి ఉన్నత పదవిలో ఉండాలని మా మురళీకృష్ణ గారిని కోరుకుంటూ, అన్నయ్య గారు చెప్పినట్టు ఆయన వెనకాల నడిపించేది మా తమ్ముడు ఎవరైనా నరేష్. ఆయనకి ఆర్థిక పరిపుష్టి అంతా సహకారాన్ని ఇస్తున్న ముందు నరేష్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.